సూపర్ స్టార్ మహేష్ అభిమానుల్లారా, సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల్లారా, తొడగొట్టే సమయం వచ్చింది. కాలర్ ఎగిరివేసి చెప్పే సమయం వచ్చింది. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ, భారతదేశ చిత్ర పరిశ్రమ వైపు చూసే టైం వచ్చింది. ఏ పాయింట్ టచ్ చేయాలో అదే పాయింట్ని టచ్ చేశారు రాజమౌళి గారు. ఏ హీరో పెట్టి సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందో అదే హీరోని పెట్టి తీయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మహేష్ బాబు అభిమానులారా, కృష్ణ అభిమానులారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్లకు వెళ్ళినట్లయితే, రాజమౌళితో నిర్మిస్తున్న మహేష్ బాబు సినిమాని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఊహించుకోవడం జరిగింది. కొంతమంది కౌబాయ్ సినిమా అని ఊహించుకుంటే, కొంతమంది అల్లూరి సీతారామరాజు సినిమాలాగా ఊహించడం జరిగింది. ఎందరో ఏ స్టోరీ ఏంది అని కన్ఫ్యూజ్ కావడం జరిగింది. అందరి అంచనాలను తలక్రిందలకు చేస్తూ ఎవరూ ఊహించని పాయింట్, అసలు ఒక్క మహేష్ బాబు అభిమాని కూడా ఎవరు కూడా ఊహించని పాయింట్ని రాజమౌళి టచ్ చేయడం జరిగింది. ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయి అవుతుందో ఆ హీరోతోనే ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ చలనచిత్ర ప్రపంచం ఇప్పుడు ఏ పాయింట్ కోసం ఎదురు చూస్తుందో ఆ పాయింట్ కోసం మాత్రమే ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. రాజమౌళి గారు, ప్రపంచంలోనే అతి గొప్ప దర్శకుడైన రాజమౌళి గారు ఈ సినిమాని తీర్చిదిద్దడం అనేది మహేష్ బాబు అభిమానులు పండుగ చేసుకునే అవకాశం దక్కింది. ఎందుకంటే మొన్న విడుదలైన ట్రైలర్ చూస్తుంటే, వారణాసి సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ గ్లిప్పింగ్స్ లాగా చూస్తుంటేనే మన రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అంత అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. అది కేవలం ఇంకా గ్రాఫిక్స్ కాలేదు, అది ఓన్లీ మనకి చూపించడానికి రాజమౌళి గారు తాపత్రయపడ్డారు, మహేష్ బాబు గారు తాపత్రయపడ్డారు. దాన్ని ఏ విధంగా చూపించాలి, ఒక్కసారి అసలు అభిమానుల మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్ని కూడా తీసేయాలి. అసలు ఇది ఏ స్టోరీ అని తెలియజేయడానికి కోసం రాజమౌళి గారు ఆ చిత్రాలని నిర్మించడం జరిగింది తప్ప, అది పూర్తిగా నాకు ఆయన ఊహించుకున్న దాంట్లో ఇంకా రాలేదు. ఇంకా ఆయన ఊహించుకుంది వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన టచ్ చేసింది మామూలు పాయింట్ కాదు, రామాయణాన్ని, కీలక ఘట్టాన్ని, రామాయణంలో కీలక ఘట్టాన్ని. అయితే భారతదేశంలో మీరు మహేష్ బాబు అభిమానులు గమనించారో లేదో, శ్రీలంక భారతదేశం మ్యాప్లో కింద ఉంటుంది, వారణాసి పైన ఉంటుంది. ఈ కథ కింద నుంచి మొదలవుతుందా, లేకపోతే వారణాసి నుంచి మొదలవుతుందా, శ్రీలంక నుంచి మొదలవుతుందా అనే పాయింట్ మీదనే ఉంది. అంతేకాకుండా కీరవాణి గారు ఒక పాయింట్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ఒక ఆయన్ని చూసి అందరూ పిచ్చివాడు, హేళన చేస్తుంటారు, కానీ ఆయన ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రజలు ఊహించలేరు. అంటే నాకు ఈ సినిమా పాయింట్ అనేది అర్థమవుతుంది. ఏంటంటే ఆయన ఏమన్నా టైం మిషన్, ఆదిత్య 369 టైప్లో ఏమన్నా టైం మిషన్ తయారు చేశాడా, ఆ టైం మిషన్ ద్వారా ఏమన్నా మహేష్ బాబు ఈ బీసీలకి ఇట్లా రామాయణం, గత రామాయణానికి వెళ్ళడం జరుగుతుందా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. కానీ రాజమౌళి గారికి అటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే ఆయన రాసుకునేటప్పుడు డైలాగులు మొత్తం వర్షన్ రాసుకునేటప్పుడే ఆయన రోమాలు నిక్కబడుచుకున్నాయని చెప్పాడు. అంతేకాకుండా రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు, అసలు ఈ సినిమా ఒక గొప్ప సినిమా అవుతుంది, ఇప్పటివరకు నేను రాసిన స్టోరీలో అల్టిమేట్ స్టోరీ ఇదే, ఎవరు ఊహించని స్టోరీ ఇదే అని చెప్పారు. ఆఫ్రికా అడవుల నుంచి, మన ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి, వారణాసి నుంచి స్టార్ట్ అయ్యి ఈ సినిమా చివరికి రామాయణం దగ్గరికి కీలక ఘట్టంలోకి చేరుకుంటుందా, లేకపోతే రామాయణం నుంచి కీలక ఘట్టం నుంచి చివరికి వారణాసి చేరుకుంటుందా అనేది మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తున్నా కూడా అసలు ఉత్సాహం అనిపిస్తుంది. ఈ సినిమా ఊహించుకుంటుంటే ఇప్పుడే తీస్తే బాగుండు. కానీ చాలామంది ప్రేక్షకులు కూడా నిన్న పేరు రివీల్ చేయడానికి ఫంక్షన్ పెడితే అందరు కూడా సినిమా పూర్తి ఏమైపోయిందేమో, సినిమా విడుదల చేయడానికి సిద్ధంగా ఉండేవో రాజమౌళి గారు, అందుకోసం ఇంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసిరని అందరూ ఊహించుకుర్రు. చాలా వరకు 90% వరకు సినిమా పూర్తి అయిపోయిందని ఊహించుకుర్రు. ఎవరు కూడా పేరుకు సంబంధించిందని ఊహించుకోలేదు. కానీ ఒక్క పేరుకు సంబంధించి, వారణాసి పేరుకు సంబంధించే ఈ విధంగా అప్డేట్ ఇస్తే, ఇంతమంది చేస్తే, ఈ సినిమా స్టార్ట్ అయి పూర్తయ్యే లోపల
ఎటువంటి సెలబ్రేషన్స్ రాజమౌళి గారు ప్లాన్ చేశారో మనకు అర్థమవుతుంది. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా సెలబ్రేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ సినిమాని మొత్తం ప్రపంచం మొత్తం చూడాలి కాబట్టి ఈ సినిమా సెలబ్రేషన్స్, ఈ సినిమాకి సంబంధించిన మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. మహేష్ బాబు అభిమానులు రాసి పెట్టుకొని అద్భుతమైన సినిమా. ఇక మహేష్ బాబు నటన జీవితంలో ఈయన ఇక మరుపురాని సినిమా అంటే ఇదే ఉండబోతుంది నాకు తెలిసి. కృష్ణ కలలుగా అన్నాడు, సూపర్ స్టార్ మన కృష్ణ గారు కలలుగా అన్నారు, ఒక్కసారైనా మహేష్ బాబుతో పౌరాణిక చిత్రం తీయాలని ఎన్నో కలలుగా అన్నాడు. ఆ కలలు నెరవేరవేమో అని కృష్ణ గారు అనుకున్నారు. ఆ కృష్ణ గారి ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఈ సినిమా పాయింట్ చూసి ఎంతో సంతోషపడతారు. నాకు తెలిసి ఆయన ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబుని రాముడిగా చూస్తాడు అని కూడా ఊహించని కృష్ణ గారు ఈ సినిమా చూసిన తర్వాత ఎక్కడ ఉన్న సూపర్ స్టార్ గారి ఆత్మ ఎంతో ఆనందపడుతుందని నేను కూడా అనుకుంటున్నాను. మహేష్ బాబు కూడా ఊహించుండడు రామాయణం క్యారెక్టర్ గురించి. అంత గొప్ప క్యారెక్టర్ మహేష్ బాబు ధరిస్తున్నారంటే, పోషిస్తున్నారంటే నాకు కూడా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నాకు ఇప్పుడే ఆ సినిమా విజువల్ చూడబుద్ధి అవుతుంది. అంత అద్భుతంగా అనిపిస్తుంది. మహేష్ బాబు అభిమానులకి ఇంకెంత అద్భుతంగా అనిపిస్తుందో కూడా మనం ఊహించడం కష్టం. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఈ సినిమా డైరెక్షన్ చేస్తుంటే మనం ఊహలకే వదిలేయాలి. ఎందుకంటే ఆయనకు ప్రతి సీన్ మీద, ప్రతి సన్నివేశం మీద ఎక్కడ ఏ విధంగా తీయాలనేది ఆయనకి క్లారిటీ ఉంటుంది. ఆయన మొదటే చెప్పాడు, కథ చెప్పకూడదు కానీ అభిమానులను మెప్పించాలి అని. కథ చెప్పకూడదు, అభిమానులను మెప్పించాలని 2 సార్లు ఆయన రిపీట్ చేశాడంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన మహాభారతం సినిమా తీసేసరికి ఆయనకు సినిమా టైం సరిపోతుందో తెలియదు. ఎందుకంటే ఈ సినిమా 2027లో సమ్మర్కి విడుదలవుతుందని చెప్పారు. కానీ నా డౌట్ అయితే కష్టమే అనిపిస్తుంది. 2027లో కూడా విడుదల కావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది విజువల్ వండర్, అద్భుతమైన విజువల్ వండర్. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రభాస్ గారిని నేను విమర్శించట్లేదు. ప్రభాస్ గారు అద్భుతమైన ఆయన గురించి కాదు మాట్లాడేది, అక్కడ ఉన్న సినిమా తీసిన డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నా, ఆదిపురుషు సినిమా గురించి మాట్లాడుతున్నా. ఆయన ఎంత అద్భుతమైన సినిమాని ఏ విధంగా తీసిండని మనం ఊహించుకుంటామా? ఒక రావణాసుని ఆ విధంగా చూపిస్తారా ఎవడన్నా? అసలు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సినిమాలో రావణాసుని ఏ విధంగా చూపిస్తాడు అనేది మనం ఊహించుకోవాలి. రావణాసుడిని ఏ విధంగా చూపిస్తాడా, మహేష్ బాబుని రాముడిగా ఏ విధంగా చూపిస్తాడా, ఆంజనేయ స్వామిని ఏ విధంగా చూపిస్తాడా అని అసలు ఆ సినిమా అభిమానులు ఊహించుకోవాలి. కాబట్టి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా రామాయణం సినిమా అని తెలిసిన కాంచి మన మనసు తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే మనకి ఆదిపురుషుడు మన రాముడు, అట్లాంటి రాముడి మీద ఈ సినిమా రావడం అనేది ఎంతో అద్భుతం. కాబట్టి సినీ అభిమానులారా, ఇది ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించబోతుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులని అన్నిటిని బ్రేక్ చేయబోతుంది. ఎన్ని రికార్డులు కొట్టుకుంటారో కొట్టుకోండి. ఒక్కసారి రాజమౌళి మహేష్ బాబు సినిమా వచ్చిన తర్వాత ఆ రికార్డు బ్రేక్ చేయడం అనేది నల్లేరు మీద నడక లాంటిదే. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్ అని ఒక నేమ్ తెలియజేయడానికే ఈ విధంగా ఒక 30 కోట్లు పెట్టి ఫంక్షన్ చేసి దాని మీద 50 కోట్లు రాబట్టారంటే రాజమౌళి గారి విజువల్ వండర్, ఆయన ఆలోచన తీరు, ఆయన వ్యాపార దృక్పథం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కాబట్టి